సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే 1171 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు దీనికి సంబంధించిన మనకు ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. వాటికి సంబంధించిన వివరాలను అయితే పరిశీలన చేద్దాం. ఈ ఆర్టికల్ వచ్చేసరికి మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. తాజాగా మంత్రి ప్రకటనతో ఉగాదికి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. మున్సిపల్ పాఠశాలల్లో 120, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను జిల్లా విద్యాశాఖ తేల్చింది. ఏటా డిఎస్సి హామీ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా ఏ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి, ఈ విద్యా సంవత్సరం ఎంతమంది ఉద్యోగ విరమణ చేయనున్నారు, ఎవరెవరు పదోన్నతులు పొందనున్నారు అనే విషయాల ఆధారంగా ఖాళీలను అంచనా వేశారు. 2026, 2027, 28 విద్యా సంవత్సరానికి ఎన్ని ఖాళీలు ఏర్పడతాయని పాఠశాల విద్యాశాఖ అడగ్గా దాదాపుగా 1171 పోస్టులకు సంబంధించి లెక్కనైతే తేల్చినట్లు సమాచారం. 54 స్కూల్ అసిస్టెంట్ తెలుగు, 22 స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, 35 స్కూల్ అసిస్టెంట్ హిందీ, 64 సోషల్ స్టడీస్కి సంబంధించి, 27 పీఈటీకి సంబంధించి, 3 సంస్కృత టీచర్కి సంబంధించి, 60 స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 786 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు, మున్సిపల్ పాఠశాలల్లో 120 ఖాళీలు అయితే ఉన్నట్లు నివేదించారు. ఈ విద్యా సంవత్సరం రానున్న విద్యా సంవత్సరం ఏర్పడనున్న ఖాళీల వివరాలను అడిగిన విధంగా అందించామని డిఈఓ ఇక్కడ మనకి తెలిపినట్లు మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇది గైస్ నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఖాళీలకు సంబంధించిన వివరాలు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో కూడా పదవి విరమణ రిటైర్మెంట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుని పోస్టుల భర్తీని అయితే చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉగాది అంటూ మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. మెయిన్ హైలైట్స్ ఏందా అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మనకి రానున్న మే 31వ తేదీ నాటికి ఖాళీల వివరాలను అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 498 పోస్టులు, ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 328 ఖాళీలు అయితే ఉన్నట్లు సమాచారం. వీటిలో కొన్ని ఉద్యోగ పదోన్నతులపై భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆమోదించిన తర్వాత సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉన్నాయో ప్రకటన వెలువడనుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. గత 2025 డిఎస్సికి సంబంధించి మనం చూసినట్లయితే 1241 పోస్టులను అయితే భర్తీ చేశారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ అభ్యర్థులకి ఉగాది కానుక అన్న టైప్లో మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. కొత్త డిఎస్సి హామీతో ఉత్సాహం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ప్రతి ఏడాది డిఎస్సి ప్రకటన ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రకటన చేయడంతో అధికారులు ఖాళీలపై దృష్టి పెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న మొత్తంగా ఖాళీలకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే మే 31వ తేదీ నాటికి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి మనం చూసినట్లయితే 230 పోస్టులు, ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి చూసినట్లయితే 190 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన వివరాలను అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఖాళీలపై కసరత్తు చేస్తున్నాం, జిల్లాలో ఏ మండలంలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నామని, ప్రభుత్వం నివేదిక కోరిన వెంటనే ఇచ్చేందుకు వీలుగా జాబితాలు తయారు చేస్తున్నామంటూ ఇక్కడ విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన డిఈఓకి సంబంధించిన వివరాలను కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి జాబ్ క్యాలెండర్కు తుది మెరుగులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఉగాదికి విడుదల చేసేందుకు సన్నాహాలు, కొలువుల ఖాళీలపై సర్కారు కసరత్తు, శాఖలు విభాగాల వారీగా ఖాళీలు భర్తీకి చర్యలు, ఇప్పటి వరకు 1.14 లక్షల ఖాళీల గుర్తింపు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక డిఎస్సికి సంబంధించి మనం చూసినట్లయితే ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానివ్వండి, నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించి, అనంతపురం జిల్లాకు సంబంధించి, కర్నూలు జిల్లాకు సంబంధించి, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మనం చూసినప్పుడు ఖాళీల సంఖ్య అనేది బాగానే కనిపిస్తుంది. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలని ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మెయిన్గా రిటైర్మెంట్ అవుతున్న ఖాళీలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ 2026లో ఎంతమంది అయితే పదవి విరమణ పొందుతున్నారో, అదేవిధంగా ఎస్జీటీ సీనియర్ ఎస్జీటీలు బీఎడ్ కోర్స్ చేస్తున్న వాళ్ళు, పేపర్ 2 టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అక్కడ మళ్ళీ ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా తక్కువలో తక్కువ ఒక 150 నుంచి 200 వరకు పోస్టులు అయితే ఎస్జీటీకి సంబంధించి ఉంటాయని చెప్పేసి అభ్యర్థులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు.
తక్కువలో తక్కువ ఏ జిల్లాలో కూడా ఎస్జీడీకి సంబంధించి 100 నుంచి 150 పోస్టులు అయితే తగ్గే పరిస్థితి అయితే ఉండదు. దీని ప్రకారం మనకు అర్థమవుతుంది. ఏదేమైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ 2026లో రిటైర్మెంట్స్ అన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు చూడండి. పాఠశాల విద్యలో బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలుపుకొని 30,000 వరకు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 10,000 వరకు ఉండవచ్చని అంచనా. ఇక్కడ మీరు దీనికి సంబంధించిన డేటా కూడా పరిశీలన చేయొచ్చు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కూడా ప్రతి సబ్జెక్టులో ఈ 2026లో ఎంతమంది అయితే పదవి విరమణ జరుగుతుందో వాటన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని ఖాళీల భర్తీని అయితే చేయాలని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.